ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సో ఇప్పుడు అసలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ప్రస్తుతానికి ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఎడమ మోకాలకు సంబంధించి గాయమైంది. ఎడమ మోకాల్లో ఆ కణాలు ఏదైతే ఉన్నాయో బ్లడ్ క్లాట్ అయింది. అందరూ ఇంతలా రెస్పాండ్ అవుతున్నారంటే బాలబాబు గారికి ఏదో గట్టిగా గాయమే జరిగిందని చెప్పేసి నిన్నటి నుంచి చాలామంది ఆందోళన పడ్డారు. నందమూరి ఫ్యాన్స్ అయితే గర్వంగా చెప్పుకుంటారు ఆ విషయంలో. డూపులు వాడరు బాలకృష్ణ గారు, ఏ రిస్కీ షాట్ అయినా ఒరిజినల్ ఆయనే చేయాలి అనుకుంటారని చెప్పేసి మాట్లాడుతుంటారు. సో రీసెంట్గా బాలయ్యకి ఆరోగ్యం బాగాలేదని చిన్న ఇష్యూ ఉందని చెప్పి మాట్లాడారు. సో ఇప్పుడు అసలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? బాలకృష్ణ గారిది ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. బట్ ఆయన హైదరాబాద్ వస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ సూచాయిగా ఉంది. కాకపోతే దానికి సంబంధించిన ఎలాంటి అధికారికమైన ప్రకటన లేదు. ప్రస్తుతానికి ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అది ఏఐజీ హాస్పిటల్ నుంచి హెల్త్ బులెటిన్ రావడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు. అది మనం కాకినాడలో షూటింగ్ జరుగుతుంది అనుకున్నాము. బట్ కాకినాడ షూటింగ్ అయిపోయి షెడ్యూల్ అయిపోయి రాజమండ్రి వచ్చారట. ఇప్పుడు హెల్త్ బులెటిన్లో వాళ్ళు మెన్షన్ చేసిందంటే రాజమండ్రి షూటింగ్లో ఉండగా బాలకృష్ణ గారికి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఏం జరిగిందంటే ఎడమ మోకాలకు సంబంధించి గాయమైంది. ఎడమ మోకాల్లో ఆ కణాలు ఏదైతే ఉన్నాయో బ్లడ్ క్లాట్ అయింది. ఆ బ్లడ్ క్లాట్స్తో పాటు మజిల్ కూడా కొంత టైర్ అయింది, రప్చర్ అయింది. ఆ మజిల్కి సంబంధించి ఆ బ్లడ్ క్లాట్కి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా డయాగ్నోటిక్ చేయడానికి వివిధ రకాల టెస్టులు చేస్తున్నారట. ఆర్థోపెడిషన్ బృందము, వేరే డిపార్ట్మెంట్ల బృందాలు ఒక బృందంగా ఫామ్ అయ్యి వాళ్ళు హెల్త్కి సంబంధించిన ఈ టెస్ట్లన్నీ చేస్తున్నారు. ఈ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది ఫైనలైజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హెల్త్ బులెటిన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎడమ మోకాలు ఉంది కదా, ఎడమ మోకాల్లో దానికి సంబంధించినటువంటి బ్లడ్ క్లాట్స్లు సర్జరీ చేసి తీసేయాలా, లేకపోతే అవి క్యూర్ అవుతాయా, రెస్ట్ ఇస్తే, లేకపోతే మజిల్ ఎలా రికవర్ అవుతుంది, ఇలాంటివి డయాగ్నోటిక్ చేసి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది వాళ్ళకి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అప్డేట్ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ హెల్త్ బులెటిన్లో వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇది. బాలకృష్ణ గారు అయితే ఆయన హెల్త్ స్టేబుల్గా ఉంది. మిగతా కొంతమంది అయితే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బీపీ పెరగటం కానీ, లేకపోతే ఫ్లక్చువేషన్స్ అవ్వటం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కొంత ఆందోళన కలగటం కానీ ఇట్లాంటివి ఉంటాయి. బట్ బాలకృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయన అయితే టీమ్ అంతా అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఉందన్నమాట. సో అభిమానులు అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదైతే వాళ్ళు మోకాలకు సంబంధించిన ఇష్యూ చెప్పారో అది క్లియర్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది ఏంటనే కూడా మళ్ళీ ఒక హెల్త్ బులెటిన్లో వాళ్ళు వివరంగా చెప్తారు. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే 3 వీక్స్ అయితే బాలకృష్ణ గారు రెస్ట్ తీసుకోవాలి. 3 వీక్స్ ఎటువంటి షూటింగ్స్ చేయరు, అదైతే క్లియర్. ఆ 3 వీక్స్ తర్వాత ఆయన పాల్గొంటారు. అది కూడా ఇమీడియట్గా మళ్ళీ ఎన్బికే 111 షూటింగ్లోనే పాల్గొనాలి. అది ఎందుకంటే అది కంప్లీట్ చేసిన తర్వాత ఎన్బికే 112 అంటే కొరటాల శివ గారి సినిమాకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఆయన ఫస్ట్ నుంచి కూడా 1 by 1 సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు, ఫామ్లో ఉన్నారు, డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. అటు మొన్న చూసాము రాజధానిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపనలు కానీ, అక్కడికి వెళ్ళి పరిశీలించడం కానీ, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందని చూసుకోవడం కానీ, మొన్న హిందూపూర్ వెళ్ళటం, నియోజకవర్గంలో అందరి సమస్యలను అడిగి తెలుసుకోవటం, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్పాట్లో సమస్య పరిష్కరించే విధంగా ఆయన అక్కడ చిన్నపాటి దర్బార్ల రచ్చబండ్లుగా ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూసాం మనం. ఆయన అయితే ఎక్కడ ఖాళీ లేకుండా మినిట్ టు మినిట్ బిజీగా ఉన్నారు. ఆ టైంలో ఇలాంటివి జరగడం అనేది కొంత ఫ్యాన్స్ని అయితే కంగారు పెట్టింది. కాకపోతే వాళ్ళకి బాలకృష్ణ గారికి దెబ్బలు కొత్త కాదు అని చెప్పి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఆయన ప్రతి సినిమా షూటింగ్లోనూ ఏదో ఒకటి రిస్కీ షాట్ చేస్తారు. రిస్కీ షాట్ల సందర్భంలో ఏదో ఒక గాయం అవుతుంది. గాయాలకు భయపడేవాడు కాదు బాలకృష్ణ అని చెప్పేసి వాళ్ళు నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికలో గెట్ వెల్ సూన్ బాలయ్య బాబు అని చెప్పేసి వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు. అదొకటి. ప్లస్ కొంతమంది అయితే గుళ్ళకు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం చూసాము ఇండస్ట్రీ మొత్తం కూడా బాలకృష్ణ గారు త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేయడం జరిగింది. నిన్న ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ ట్వీట్ల దగ్గర నుంచి కూడా అటు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలా అందరూ కూడా పొలిటికల్ అండ్ సినిమా సంబంధించిన ప్రముఖులందరూ కూడా
ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి ట్వీట్లు వేయడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. అందరూ ఇంతలా రెస్పాండ్ అవుతున్నారంటే బాలబాబు గారికి ఏదో గట్టిగా గాయమే జరిగిందని చెప్పేసి నిన్నటి నుంచి చాలామంది ఆందోళన పడ్డారు. బట్ ఈ హెల్త్ బులెటిన్ అనేది కొంత ఊరటం కలిగించే అంశంగా మనం చూడాలి. ఎందుకంటే ఆయనకి సర్జరీ ఇమీడియట్గా చేయట్లేదు వీళ్ళు. మల్టిపుల్ సర్జరీస్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా ఏంటి అనేది అసలు ఎక్కడెక్కడ హెల్త్ హిస్టరీ అనేది మొత్తం కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. అసలు ఇక్కడికి ఎక్కడెక్కడ జరిగినాయి, అసలు కాళ్ళలో ఎన్ని సర్జరీలు అయినాయి ఇప్పటికి. కొంతమంది అయితే యాంకిల్, బాలకృష్ణ గారి యాంకిల్స్లో కూడా కొన్ని రాడ్లు ఉన్నాయి. విజయేంద్ర వర్మ షూటింగ్ టైంలో ఆయన హెలికాప్టర్ పై నుంచి జంప్ చేశారు, ఆ సందర్భంలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి అని చెప్పి మాట్లాడుతుంటారు. బట్ ఇన్ని ఉన్నా కానీ ఆయన ఎక్కడెవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఫైట్లలో డూపులు వాడట్లేదు. నందమూరి ఫ్యాన్స్ అయితే గర్వంగా చెప్పుకుంటారు ఆ విషయంలో. డూపులు వాడరు బాలకృష్ణ గారు, ఏ రిస్కీ షాట్ అయినా ఒరిజినల్ ఆయనే చేయాలి అనుకుంటారని చెప్పేసి మాట్లాడుతుంటారు. వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది, ఏదైనా నేనే చేస్తా అభిమానుల కోసం అని చెప్పేసి, అభిమానుల ఆనందం కోసం అని చెప్పేసి. సో అలా వెళ్తుంటారు అనమాట బాలకృష్ణ గారు. అయితే ఇప్పుడు NBK 111 షూటింగ్ అనేది కంప్లీట్ చేయాలి ప్రజెంట్. అది దసరాకి తీసుకొస్తారా లేకపోతే డిసెంబర్లో వస్తుందా అనేది ఇప్పుడు జరిగినటువంటి గ్యాప్ డిసైడ్ చేస్తుంది. ఇంత ముందు వరకు కూడా దసరాకి తీసుకొచ్చేయాలి, దసరాకి సినిమాను వదిలేసి సంక్రాంతికి కొరటాల శివ గారి సినిమా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినట్టు సమాచారం. బట్ ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో బాలకృష్ణ గారి ఇంజురీ అనేది NBK 111 రిజల్ట్ పైన, అది రిలీజ్ డేట్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చూడాలి. ఆయనైతే చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు. మొన్న మనం చూసాము, ఇది ఫస్ట్ లుక్కు సంబంధించి ఇది టీజర్ ఒకటి రిలీజ్ చేశారు, గ్లిమ్స్. ఆ గ్లిమ్స్లో ఎంత స్టైలిష్గా ఉన్నారో, ఆ స్టైలిష్ మేకింగ్ అనేది చాలా బాగుంది. ఈ సినిమాకి కాంతార కెమెరామెన్ పనిచేస్తున్నారు, అదొకటి అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ తమన్ గారి బీజిఎం అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. మాఫియా బ్యాక్ డ్రాప్ అంటే ఆయన రెచ్చిపోతారు. మనం ఓజీకి చూసాము, అంత మునుపు ఇది డివోషనల్ టచ్ ఉన్నటువంటి అఖండాకు చూసాము. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలబాబు కాంబినేషన్ అంటే ఎలా ఇస్తారనేది మంచి ప్రాజెక్టు. దీని మీద అయితే క్రేజీ ప్రాజెక్టు. దీని మీద అయితే అభిమానులకి అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలు తగ్గట్టుగానే బాలకృష్ణ గారు రికవరీ అయ్యి త్వరగా షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. చూద్దాం మరి. ఇది ఫస్ట్ బులెటిన్, హెల్త్ బులెటిన్లో ఆ గాయానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏంటి అనేది ఇంకొక బులెటిన్ రిలీజ్ చేస్తామంటున్నారు. సర్జరీకి సంబంధించిన క్లారిటీ అయితే రావాలంటే మటుకు ఒక 2 రోజులు అయితే పట్టే అవకాశం ఉంది. సో మనం ప్రాథమికంగా అక్కడ చేసిన టెస్టులు, రాజమండ్రిలో చేసిన టెస్టులు అయితే సర్జరీ అవసరం ఉందని వాళ్ళు చెప్పారట. ఆ చెప్పడంతోనే సర్జరీ ఇక్కడ చేయిద్దామని చెప్పేసి ఎయిర్ లిఫ్ట్ చేశారు, అంటే ఫ్లైట్లో ఆయన తీసుకొచ్చారని చెప్పేసి తెలిసింది. అది కూడా మెన్షన్ చేశారు వాళ్ళు, ఎయిర్ లిఫ్ట్ చేసామని చెప్పేసి AAG హాస్పిటల్ వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. సో AAG హాస్పిటల్లో బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన హెల్త్ స్టేబుల్గా ఉంది, ప్రశాంతంగా ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన డయాగ్నోటిక్స్ టెస్టులు జరుగుతున్నాయి. ట్రీట్మెంట్ అనేది ఫైనల్ అవ్వాల్సిన సందర్భం అయితే ఉంది. ఓకే. ఎస్.